అలా జారుతూ ఉంటే ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో కదా. ఏదో సాటిస్ఫైయింగ్ వీడియో చూస్తున్నట్టుంది కదా. ఇంతకదేంటో మీ ఎవరికైనా తెలుసా? అసలు నేనేదో షూట్ పర్పస్ మీద అటు సైడ్ వెళ్తే నాకు అక్కడ చెరుకు నుంచి బెల్లం తయారీ కనిపించింది. అక్కడే చెరుకు తోటలు చాలా ఉన్నాయి తెలుసా. మనం నార్మల్ గా మార్కెట్స్ లో కొనుక్కునే ప్రతి బెల్లాన్ని కూడా నేను అక్కడే చూసాను. ఆ ప్లేస్ కి వెళ్ళాను కాబట్టి అసలు నాకు చాలా తక్కువకే బెల్లం దొరికేసింది. కానీ బెల్లం చేసే తయారీకి యూజ్ చేసే బాండి మాత్రం చాలా పెద్దదిగా ఉంది తెలుసా. నేను జస్ట్ తాతగారికి హెల్ప్ చేద్దామని తాతయ్య గారి పనిని నేను చేస్తున్నాను. ప్రీవియస్ విడతలో వేసిన బెల్లం ఏదైతే మిగిలిపోతుందో ఆ క్రష్ ని మొత్తం క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ బెల్లం తయారీ కోసము నేను దాన్ని కలుపుతూ ఉన్నాను. చాలా హై టెంపరేచర్ లో ఉంటుంది, చూసుకొని తిప్పాలి. ఇప్పుడు బెల్లం దొంగతనం చేయడానికి ఒక చిన్నపాటి దొంగ వచ్చాడు. దొంగ రియాక్షన్ చూడండి ఎంత క్యూట్ గా పెట్టాడు. ఇలాంటి దొంగని పట్టుకున్న తర్వాత కొట్టగలుగుతామా? కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని స్క్వేర్ స్పాట్స్ గా ఉంటుంది కదా, అదే మనకి ఏదైతే బెల్లం చూస్తూ ఉంటామో అలా డిజైన్ గా రావడానికి ఒక ప్యాటర్న్ లో పోస్తారు. ఇవన్నీ కూడా చిన్నప్పుడు నేను నేచురల్ జియోగ్రఫీ ఛానల్లో చూస్తుండే. బట్ నేను ఇప్పుడు ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుందో. ఆ లిక్విడ్ ని మొత్తం సమానంగా పరుస్తారు. ఇంకా అది ఆల్మోస్ట్ మనకి గట్టి పడడానికి కొన్ని అవర్స్ టైం తీసుకుంటుంది. ఈ లోపు నేను చెరుకు పానకం తీసుకున్నాను. టేస్ట్ చేయండి, చాలా బాగుంటుందని చెప్పారు. సరే కదా అని టేస్ట్ చేశాను. ఎంత బాగుందో తెలుసా. చక్కెర కంటే కూడా చాలా ఎక్కువ స్వీట్ ఉందనిపించింది. మా డాడీ అంత షుగర్ ని తీసుకోలేకపోయినట్టున్నాడు. ఇంకా కొంచాన్ని కూడా నాకే తాగిపించేశారు. అక్కడున్న ఒక అంకుల్ మొత్తం బెల్లం తయారీని చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే నాకు. అక్కడ నాకు నార్మల్ బెల్లం, నల్ల బెల్లం అంటూ చాలా డిఫరెన్సెస్ కనిపించాయి. ఇప్పుడు బెల్లాన్ని తీసేటప్పుడు కూడా చాలా సాటిస్ఫైయింగ్ ఫీల్ వస్తుంది మీకు. జస్ట్ లుక్ ఇట్ దిస్, ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఇలా మనకి మార్కెట్స్ లోకి పంపించి మనం బెల్లం కొనుక్కునేలా చేస్తూ ఉంటారు. ఎనీవేస్ ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే నెక్స్ట్ కంటెంట్ లో కలుద్దాం. బై గైస్.